రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పును నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ తల్లి ఒద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, మాణిక్యం, మందుల వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెరపవచ్చు, కానీ ప్రజల్లో మెదిలిన తెలంగాణ తల్లి రూపాన్ని మాత్రం చెరపలేరు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2/6/2017 నాడు సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారికంగా అప్పటి మంత్రి హరీష్ రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం, వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం, వదిలాలి హరీష్ అన్న గారి నాయకత్వం, వదిలాలి హరీష్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో, తాలూకా లెవెల్లో, అలాగే జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలను అక్కడ పాలాభిషేకాలను, పంచామృత అభిషేకాలను ఇలా తెలంగాణ బిడ్డలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి నిజానికి ఈరోజు ఈ విగ్రహం ప్రతిష్ట అనేది కొత్తగా ఏర్పడ్డది కాదు. ఆనాడు కవులు, కళాకారులు, ఆ రోజు మరి ఉద్యోగులు, నిరుద్యోగులు అందరి సమక్షంలో మరి ఇప్పటికే మందుల వరలక్ష్మి గారు చెప్పినట్టు ఏ ఒక్కరి ప్రోద్బలంతో కాదు, అందరి సూచనలు, సలహాల మేరకు ఇలా తెలంగాణ తల్లి రూపకల్పన చేయడం జరిగింది. అలాంటి తెలంగాణ తల్లి రూపకల్పనను మార్చి మరి ఇలా వేరే తెలంగాణ తల్లిని పెట్టుకుంటామనేది ఈ ప్రభుత్వ మరి దమననీతికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది ఒకటే కాదు, ఇలా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, కర్షకులు కానీ ఎవరైనా అందరూ అసంతృప్తితో ఉన్నారు. అందరూ రోడ్ల మీద ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ఆ హామీలు అమలు పరచ చేతగాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. దానిని తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ మరి బిడ్డలుగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎలా ఉద్యోగులు నువ్వు ఇస్తానన్న హామీలకు ఎలా పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఇలా హోంగార్డులు కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ ఇన్నటికి ఇన్న ఆశా వర్కర్లు రోడ్డు మీద ఆశయకంగా వ్యవహరించిన ప్రభుత్వం తీరుని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజా పాలన సాగించాలి, కానీ ఇలా రాక్షస పాలన సాగించొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అన్న తెలంగాణ తల్లికి ఇప్పుడే మేమందరం కూడా తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాలాభిషేకం చేసి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాక్షస పాలన, రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తల్లి అనే తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి
కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకగా తీసేసి మరి ఆయన అదే రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి విద్యావంతులను మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది కవులను కళాకారులను తెలంగాణ యొక్క చరిత్ర ఏంటి, అసలు తెలంగాణలో మనం ఉన్నాము, తెలంగాణ కోసం ఏం చేయాలని చర్చలు జరిపి నెలల తరబడి అనేక మంది మేధావులతో చర్చ జరిపిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఏ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండేనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను విద్యావంతులను విద్యాధికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది. మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్గా 2015 సంవత్సరం నాడు జూన్ 2వ తారీఖు నాడు అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం. మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి. మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనసుల్లో ముద్ర పడిపోయింది. మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది, అది కప్పేస్తారు. మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని కల్పించాలి. మరి కోహినూర్ వజ్రం కూడా ఆ కిరీటంలో ఉండడం మనందరి సుకృతం. మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో 2 తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు. మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయమని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నోరుకొని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య. ఆయన ఏదైతే 2023 డిసెంబర్ 9 నాడు నా ప్రభుత్వం వస్తున్నది, 15,000 రైతు బంధు ఇస్తా, 4,000 పెన్షన్స్ ఇస్తా, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా, ఇట్లా అన్ని హామీలు ఉచిత హామీలు 620 420 420 హామీలు అయితే ఇచ్చిండో అవి తప్పించుకోనికే టీఎస్ ఉన్నటువంటి బండ్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు, తెలంగాణ తల్లి మార్పు, మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇలా కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపియలేవు. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టినటువంటి మరి ఇవాళ సెక్రటరీలను కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు. కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్లని ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజాభవన్ పేరు మార్చిన తప్ప బారికేళ్లు తొలగించిన అని చెప్పినావు. ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ప్రజలకు అందుబాటులో కూర్చోలేదు. దాంతోపాటు ఇలా 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు కట్టిరు. కేసీఆర్ అయితే బిల్డింగ్లలో మీ ఎమ్మెల్యేలు ఇలా కూర్చుంటా ఉన్నారు 70 మంది ఎమ్మెల్యేలకు కూడా. ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
ఒక్క పని కూడా కొత్త చేతగాక హరీష్ అన్న ప్రెషర్తోని హరీష్ అన్నకు భయపడి సగం రుణమాఫీ చేసినాం అనే విషయం వాస్తవమా కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజీనామా సవాల్ చేసినాకనే సగం రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా మర్చిపోనికే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉన్నది. మరి ఏదో మాయమాటలు చెప్పి మరి వాళ్ళని ఈ కేంద్ర నాయకులను సోనియా గాంధీని రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేపిస్తున్న విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టినా నీకు బుద్ధి రాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు, వాళ్ళు చీకొడతా ఉన్నారు. మరి బీజేపీతోని లోపాయికారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే మీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకోనని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ పొందు నువ్వే కోరుకుంటా ఉన్నావు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. నీ గోరు పెట్టడం ఖాయమని తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.